హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువలో ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది అనమాట. వాడు జలముల యొద్ద నాటబడిన ఆ యొక్క చెట్టు వలె ఉంటాడంట. జలముల యొద్ద నీటి యొద్ద ఏ యొక్క చెట్టు అయితే నాటామో ఆ యొక్క చెట్టు ఎప్పుడు అది వచ్చి వాడిపోదనమాట. ఎందుకంటే అది ఎప్పుడు నీళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి అది యొక్క ఎండ వచ్చిన భయంకరమైన ఎండలు కాచినా కూడా కానీ అది ఏమవుతుంది, ఏం కాదంటే ఎండిపోదనమాట. తర్వాత మనం చూసినట్లయితే దాని వేళ్ళు అనేది లోతుగా ఆ యొక్క వేళ్ళు తన్నుకుపోయి ఉంటాయి అన్నమాట. నీళ్ళ వద్ద ఉండినప్పుడు ఆ యొక్క వేళ్ళు ఏం చేస్తాను, బాగా లోతుగా పైన దాని యొక్క వేళ్ళు ఉండదు, అయితే చాలా లోతుగా ఆ యొక్క వేళ్ళు వెళ్ళి ఉంటాయి అన్నమాట. తర్వాత అది ఏం చేస్తుందంటే వర్షం లేని కాలంలో కూడా అది ఏం చేస్తుందంటే భయపడదు అనమాట, చింతన అందుదనమాట. అయ్యో వర్షం లేదే, నేను ఎలాగా ఎదిగేది, నేను ఎలాగ పైకి వచ్చేది అనేసి అది చింతన అందుదంట. ఎందుకంటే ఎప్పుడు ఆ యొక్క నీళ్లు అనేది చాలా దాన్ని స్వీకరించి ఉంటుంది, ఆ నీళ్ళు అనేది దాన్ని ఆస్వాదించి ఉంటుంది కాబట్టి దానికి భయమే ఉండదు అనమాట. వర్షం లేకపోయినా కూడా భయపడదు, దానికి చింత అనేది ఉండదు అనమాట. ఆ విధంగా ఆ యొక్క నీరు దగ్గర నాటబడిన ఆ యొక్క చెట్టుకు అనేది ఎప్పుడు నీరు పుష్కలంగా దొరుకుతుంది. అదే కాకుండా అది చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఎందుకు భయపడాలి, నాకు నీళ్లు సమృద్ధిగా ఉంది కదా అనేసి అది దేని గురించి చింతించదంట. దాని ఆకులంతా చూసినట్లయితే ఈ చెట్టు వల్లే చాలా పచ్చగా ఉంటుంది అనమాట, చాలా పచ్చగా ఉంటుంది. అదే సమయంలో ఎండిపోయిన ఆకులు అనేది, ఎండిపోయిన ఇది అనేది ఆ యొక్క చెట్టుకు రాదంట. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈసాకు గురించి మనం చూస్తాము. ఈసాకు ఆ యొక్క దేశంలో అంతా కూడా కరువు వచ్చిందంట. అయితే ఈ ఈసాకు ఏం చేస్తున్నాడంటే పంట పండించినప్పుడంట అతనికి 100% ఏం చేస్తుందంటే సమృద్ధి అయిన పంటని ఆ యొక్క సంవత్సరాల్లో కోయడానికి దేవుడు కృపనిచ్చాడనమాట. ఎందుకంటే ఈసాకు ఏం చేస్తాడంటే ఈసాకు విధేయత చూపించాడు దేవుడికి. తర్వాత ఏం చేస్తున్నాడంటే తన దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. అతడు ఏం చేశాడంటే డైలీ ప్రతిరోజు సాయంకాలము అతని పొలంలో తిరుగుచూ దేవుని గురించి ధ్యానిస్తా ఉన్నాడు అనమాట. దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని గురించి దేవునికి ప్రార్థిస్తా ఉన్నాడు. అదే సమయంలో అతడు ధ్యానిస్తా ఉన్నాడు అనమాట. తర్వాత మనం చూసినప్పుడు ఇసాకు బలి అర్పించేటప్పుడు, వాళ్ళ నాన్న బలి అర్పించేటప్పుడు అతడు నన్నే ఎందుకు చేయాలి, నన్ను ఎందుకు బలి అర్పించాలని అడగకుండా ఏం చేశాడంటే విధేయత చూపించాడు అనమాట. కాబట్టి ఈసాకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడనమాట. సమృద్ధి అయిన ఆశీర్వాదము దేవుడు ఈసాకు అనుగ్రహించినాడు అనమాట. అదేవిధంగా మనం ఏం చేయాలంటే, నేను ఏం చేయాలంటే, మనకు ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని మన జీవితంలో, యేసుక్రీస్తు మీద మనం నమ్మకం కలిగి ఉండాలన్నమాట. యేసుక్రీస్తు మీద మనము నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు, ఆయనకు మనం రక్షణగా ఉంటాడు, ఆయన మనకు కేడగముగా ఉంటాడు. కాబట్టి మన దేని గురించి చింతించిన అవసరం లేదనమాట. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పట్ల కార్యములు చేసే దేవుడు అంటున్నాడు అనమాట. దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి జీవించేవాడు అనమాట. దేవుడు మన జీవితంలో కార్యాలు సఫలం చేసే దేవుడే అంటున్నాడు అనమాట. ఈసాకు ఏ విధంగా దేవుడిని నమ్మినప్పుడు అతనికి 100% తన యొక్క పంటలో ఎలాగైతే సమృద్ధి ఇచ్చాడో అదే విధంగా మన యొక్క జీవితంలో మనం 100% ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని దగ్గర పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో
సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇస్తాడనమాట. అది మన యొక్క వచనంలో చూసాము, వర్షం లేని కాలంలో కూడా అది చింతించదు అనమాట. అదే ఆకు పచ్చగానే ఉంటుంది, అది వాడిపోదు అనమాట. సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కదా దానికి చింతేనే ఉందనమాట. అదే విధంగా మన జీవితంలో కూడా దేవుణ్ణి నమ్మినట్లయితే, దేవుణ్ణి ఆశ్రయంగా మనం చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీటి కాళ్ళ నాటబడిన చెట్టు వల్లే పచ్చగా ఉంటామన్నమాట. ఎన్ని కష్టాలు మన జీవితంలో వచ్చినా కానీ, ఎన్ని నష్టాలు మన జీవితంలో వచ్చినా కానీ, ఎన్ని పోరాటాలు మన జీవితంలో వచ్చినా కానీ, ఎన్ని శ్రమల గుండా మనం వెళ్ళినా కానీ దేవుడు మనం పడిపోనివ్వ చేయడం అనమాట. మనల్ని లేవనెత్తే దేవుడు ఏంటున్నాడు అనమాట. మనం సేద తెచ్చే దేవుడు ఏంటున్నాడు అనమాట. మన ఎత్తుకుని ఆదరించే దేవుడు ఏంటున్నాడు అనమాట. మనము పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలో ఆయన మీద నమ్మకం ఉంచిన దాని వలన దేవుడు మనల్ని ఎత్తైన స్థలం మీదకి మనం ఎక్కించే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఇది కాల సమయం ముందు మనం కన్నుంచి ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా, స్తోత్రం రాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ. ఇది కాల సమయంలో నా తండ్రి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశీర్వదించండి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్లే ప్రతి ఒక్క బిడ్డ ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా స్తోత్రం. మిమ్మల్ని కలిగి ఉన్న మనుషులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీ పైన నమ్మకం ఉంచే బిడ్డలుగా ఒక్కొక్క బిడ్డని మీరు మార్చండి ప్రభువా. యేసయ్యా స్తోత్రం. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభువా యేసయ్యా మీరు మమ్మల్ని చేయవచ్చే దేవుడు కాదయ్యా, మీ చెయ్యి పెట్టుకొని నడిపించే దేవుడు ఏంటున్నందుకు స్తోత్రం రాజా. నీవే గొప్ప దేవుడు. గొప్ప కార్యములు ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. యూట్యూబ్ చేస్తున్న ప్రతి ఒక్క వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్న స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామములో అడుగుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.